హరే శ్రీనివాస. మీ నరసింహదాస్. ఏ స్త్రీలో లక్ష్మీదేవి యొక్క సన్నిధానం ఉంటుంది అని శంకిస్తే అక్కడ మనకు ప్రమాణం లభిస్తుంది ఏంటంటే, ప్రకీర్ణ భాండాం అనవేక్షకారిణి సదాచ భర్తృ ప్రతికూలవాదిని పరస్య రేమాభిరతాం అలజ్జాం ఏవం విధాంతాం పరివర్జయామి అని. అంటే ఈ మాట స్వయంగా లక్ష్మీదేవి చెప్పినటువంటి మాట. అంటే ఎవరైతే ఇంట్లో ఉన్నటువంటి గిన్నెలను స్వచ్ఛంగా ఉంచకుండా ఉంటారో, అలాగే ఎవరైతే ఆలోచించకుండా ఇష్టం వచ్చినటువంటి కార్యాలను చేస్తూ ఉంటారో, ఎవరైతే ఏ స్త్రీ అయితే సదా తమ భర్తకు ప్రతికూలంగా వ్యవహరిస్తూ ఉంటారో, అలాగే ఎప్పుడు చూసినా వేరే వాళ్ళ ఇంట్లో తిరుగుతూ ఉంటారో, అలాగే ఎవరైతే లజ్జ అనేది లేకుండా ఉంటారో, అటువంటి స్త్రీలలో లక్ష్మీదేవి యొక్క సన్నిధానం అనేది ఉండదు అని చెప్పి లక్ష్మీదేవి ఈ మాటను చెప్పింది. కావున ఎవరైతే ఇళ్లను స్వచ్ఛంగా, ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా స్వచ్ఛంగా అలాగే ఉంచుతారో, అలాగే ఆలోచించి కార్యాలను చేస్తూ ఉంటారో, అలాగే తమ భర్తకు అనుసారంగా తాను నడుచుకుంటూ ఉంటారో, ఇలాగా ఎటువంటి దుష్కార్యాలను చేయకుండా ఉంటారో వారిలో లక్ష్మీదేవి యొక్క ఆవాసం అనేది ఎక్కువగా ఉండటానికి సాధ్యం. హరే శ్రీనివాస.